పరిశుద్ధ గ్రంథం నుండి కొత్త నిబంధన పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుంచి 47వ వచనం వరకు చదవబడింది. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 45వ వచనం ప్రారంభం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబకైతే అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనేది. అందరము తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కృపగల నాయన, దయగల తండ్రి, 4వ మాటను ధ్యానం చేసుకొని ఉండగా 4వ మాట యొక్క పరమార్థాన్ని మాకు అందించమని నిన్ను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని సంగమ, మరి యేసుక్రీస్తు ప్రభు శిలోమాను మీద పలికిన 4వ మాటను మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ మాట పలికినటువంటి సమయానికి, ఈ మాట పలికినటువంటి ఆ సమయంలో మధ్యాహ్నము 3 గంటలైతా ఉంది. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46 వచనాలు చదవండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. యేసుక్రీస్తు ప్రభు పలుకుతున్న 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఏలి ఏలి లామా సబక్తాని అని యేసుక్రీస్తు ప్రభు పలుకుతా ఉన్నాడు. మరి మాట పలుకుతున్న సమయంలో అక్కడంతా కూడా చీకటి కలుగుతూ ఉంది. దేశమంతటా కూడా చీకటి కలిగి మధ్యాహ్నం ఇంచుమించు 3 గంటల ఆ సమయం అవుతూ ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. అంటే ఉదయం 9 గంటల సమయం అప్పుడు ఆయనకు సిలువ వేసి, మరి అప్పటి నుండి మండుటెండలో ఆయన ఎండిపోతూ భూమికి ఆకాశానికి మధ్యన ఆ కొయ్యకు వేలాడుతూ ఎంత నరకయాతన అనుభవిస్తూ ఉన్నాడో చూడండి. మరి అటువంటి నరకయాతనలో, వేదనలో, ఆ బాధలో, ఆ కష్టములో, ఆ దుఃఖములో, ఆ కన్నీరులో, మరణకరమైనటువంటి ఆ భయంకరమైన వేదనలో కూడా మరి మొదట 3 మాటలు ముగ్గురిని గురించి మాట్లాడిన తర్వాత ఇప్పుడు తన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తన గురించి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఆ బాధలో ఒంటరితనముతో నిండినటువంటి మాట ఇది. తండ్రి నా చెయ్యి విడిచిపెట్టాడు, నేను ఒంటరి వాడనయ్యాను, లోకమంతా వద్దని కోరుకుంటా ఉంది. ఈ ప్రజలందరూ ఆయన మాకు అక్కర్లేదు, సిలువ వేయి, ఆయన చంపేయని కోరుకుంటా ఉంది. మరి ఇంతవరకు తండ్రి కూడా ఆయన చేతిని పట్టుకొని ఉంటూ ఉన్నాడు. కానీ తండ్రి కూడా ఆ చెయ్యి విడిచడం వల్ల నేను ఒంటరి వాడను, ఆ బాధతో ఈ మాటను యేసు ప్రభు పలుకుతా ఉన్నాడు. కొన్ని సందర్భాలలో మన జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు కనపడితే దేవుడు మనకు దూరంగా ఉన్నట్లు, దేవుడు మనకు దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయ్యో దేవుడు నా ప్రార్థన వినడము లేదే, నా కష్టాన్ని చూడడం లేదే, ఇదిగో నా శ్రమను చూడడం లేదే, ఒంటరిగా నన్ను విడిచిపెట్టాడే, నన్ను ఒంటరితనం ఆవరించి ఉన్నదే. భయంకరమైనటువంటి వేదన మనం చూస్తాం. ఇజ్రాయేల్ ప్రజలు కూడా బబులోను చెరలో అదే అనుకున్నారు. దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టినాడు. బబులోను చెరలో ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, ఎన్నో శ్రమలు కలిగి మండుటెండలో, ఆ ఎర్రటి ఎండలో ఆ కాలువలను తవ్వుకుంటూ ఆ కాలువల దగ్గర ఉన్న నిర్వంజి చెట్లకు తమ వాయిద్యాలు తగిలించుకొని అక్కడున్న వాళ్ళు, అయ్యా సియోను కీర్తనలో ఒక కీర్తన మా కొరకు పాడండి అయ్యా, మీకు బాగా పాటలు వచ్చంట కదా, కీర్తనలు పాడతారు కదా, దేవుణ్ణి ఆనందంగా స్తుతిస్తారు కదా, అటువంటి స్తుతి మా కొరకు చేయంటే అన్యుల దేశంలో మేము ఎట్లు యెహోవాకు
కీర్తించదము. ఇక్కడ కీర్తన పాడగలిగే స్థితిలో మేము ఉన్నామా? మాకు దుఃఖం ఉంది, ఒంటరితనం ఉంది, వేదన ఉంది. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టినాడు, మమ్మల్ని మర్చిపోయినాడు. అంత వేదనకరంగా 137వ కీర్తన రాస్తున్నారు. ఇళ్ళకు పోయిన తర్వాత చదువుకోండి. యేసు ప్రభు కూడా అలాంటి బాధలలో ఆయన కూడా ఎదుర్కొన్నాడు. అటువంటి వేదనే, అలాంటి అనుభవాన్ని ఆయన ఎదుర్కొని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని పలుకుతా ఉన్నాడు. ఒంటరితనం ఆవరించింది. ఒంటరితనం ఆవరించి తండ్రి కూడా చేయి విడిచినాడని, అందుకే అంతవరకు తండ్రి అని మొదటి మాటలో పలికినటువంటి యేసు ప్రభు ఇక్కడికి వచ్చేసరికి దేవా అంటా ఉన్నాడు. దేవునికి తనకున్నటువంటి సంబంధము తెగిపోతుంది అని వేదనతో ఈ మాట పలుకుతా ఉన్నాడు. దేవుడు నా చేయి విడుస్తూ ఉన్నాడని. పాపభారం కారణంగా యేసుక్రీస్తు ప్రభు చేయి విడబడింది. అయితే యేసు ప్రభు పాపం చేయడం ద్వారా కాదు, మనందరి పాపము ఆయన మీద మోపబడ్డము ద్వారా. యేసు ప్రభు పాపం చేయలేదు, కానీ ప్రపంచ పాపాన్ని తన మీద వేసుకున్నాడు. ప్రపంచ పాపాన్ని తన మీద ఆయన మోసుకున్నాడు. అందుకే ఆ భారము యేసు ప్రభు చెయ్యి విడవబడే ఆ స్థితిలోనికి వెళుతూ ఉంది. పాపము దేవునితో మన మధ్య దూరం పెంచేది ఈ పాపం అనేది. ఎప్పుడైతే పాపం చేస్తామో దేవుడికి మనకు మధ్య దూరాన్ని పెంచుతూ ఉంది, దూరము చేసేటటువంటిదిగా ఉంది. అందుకే యేసు ప్రభు ఆ యొక్క దూరాన్ని తన మీద వేసుకున్నాడు. అయ్యో, ఈ బిడ్డలు, ఈ ప్రజలు దేవుడికి దూరం కాకూడదు, దేవుడితో సంబంధము తెగిపోకూడదు. కనుక దేవుడు యేసు ప్రభు తన భారాన్ని తన మీద వేసుకొని మన సంబంధం అలాగే కలిగి ఉండడానికి ఆయన మధ్యవర్తిగా, వారధిగా, ఒక వంతెనలాగా ఆ బంధాన్ని తిరిగి కలిగించడానికి మన భారాన్ని తన మీద వేసుకున్నవాడుగా యేసు ప్రభు ఉంటూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ మాట ద్వారా పాప భారం కారణంగా ఆయన తండ్రితో విడిపోతున్నాడు అనే సత్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒంటరితనాన్ని అనుభవించినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. శిష్యులు ఎవ్వరు కూడా అక్కడ లేరు, శిష్యులు ఎవ్వరు కూడా లేరు. తల్లిని పరిచయం చేయడం కొరకై యోహాన్ అనే శిష్యుడు అక్కడ ఉంటున్నాడు. ఏదో ఒకరు ఇద్దరు మాత్రమే అక్కడ ఉండగలుగుతూ ఉన్నారు. నిన్న ఆదివారము యెరూషలేములో అంత గొప్పగా ఊరేగించినటువంటి ప్రజలు ఎవ్వరు కూడా లేరు. యేసు ప్రభువును కాపాడడం కొరకై అయ్యా ఆయన్ని విడిపించండి అని చెప్పడానికి ఎవ్వరు కూడా లేరు. ఆయన అపహాస్యం చేసే వాళ్ళే ఉన్నారు, దేవుడిని నిందించేవారే ఆయన చుట్టూ ఉన్నారు, దేవుడు వద్దని కోరుకునేటటువంటి వాళ్ళే ఆయన చుట్టూ ఉన్నారు. మరి అందుకే ఆయన ఒంటరితనాన్ని భావించాడు. ఒంటరితనంగా ఆయనని తండ్రి కూడా నా చేయిని విడుస్తూ ఉన్నాడని యేసు ప్రభు వేదనతో ఈ మాట పలుకుతూ ఉన్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చూడండి, ప్రభునందు ప్రియమైన వారలారా, మన ప్రధాన యాజకుడు, యాజకుల కంటే ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు ప్రభు మన మధ్యకు వచ్చినాడు. హై ప్రీస్ట్ అని ఆయన మనం పిలుస్తా ఉన్నాం. ఆయన ఏ రీతిగా ఉన్నాడు అంటే మన బలహీనతల యందు చక్కగా ఆయన మనతో సహానుభవము లేనివాడు కాదు, మన బలహీనతల్లో మన అనుభవాన్ని, సహానుభవాన్ని కలిగినటువంటి వాడు. దేవుడు కూడా మన బాధలు ఎలాంటివో, మన కష్టాలు ఎలాంటివో, మన దుఃఖం ఎలాంటిదో ఆయన కూడా ఆయన శరీరానురీతిగా అనుభవించినటువంటి వాడు, అనుభవాన్ని కలిగినటువంటి వాడు. మరి అటువంటి అనుభవములో కూడా ఆయన మనవలే శోధించబడిన పాపము మాత్రము చేయలేదు. మనము చిన్న శోధనకే పాపంలో పడిపోయినాం. అవ్వా, ఇదిగో ఆ ఫలాలు తింటే దేవదూత అవుతామంటేనే
ఆమె పాపంలో పడిపోయింది. కయ్యూనుతో ఇదిగో నీ సహోదరుడు మంచి అర్పణ అర్పించకపోతే దేవుడు నీ అర్పణనే అంగీకరించినటువంటి వాడని సాతాను శోధించగానే పాపంలో పడిపోయినాడు. ఇస్కరియోతు యూదా, అయ్యా యేసు ప్రభువు ఎమ్మడి ఉంటే నీకేమొస్తుంది, ఆయనను పట్టిస్తే నీకు ధనం వస్తుంది, నీకు డబ్బులు వస్తూ ఉంటూ ఉన్నాయని సాతాను శోధించగానే పాపంలో పడిపోతా ఉన్నాం. చిన్న చిన్న శోధనలకే మనం పడిపోతా ఉన్నాం. వాళ్ళే కాదు, మనమందరం అలాగే పడిపోయినాం. కానీ యేసు ప్రభు శోధించబడ్డ ఆయన పాపము చేసిన వాడు కాదు, పాపము లేనివాడుగా ఆయన ఉన్నాడు. పాపము లేనివాడుగా ఆయన ఉన్న ఒంటరితనంలోనికి వెళుతూ ఉన్నాడు. అందుకే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని కేక వేస్తూ అడుగుతూ ఉన్నాడు. ఈ కేకలో దాగి ఉంది అన్న ఆశను మనం చూడగలుగుతా ఉన్నాం. యేసు ప్రభు వేసిన ఈ కేకలో ఒక ఆశ దాగి ఉంది. ఏం ఆశ అంటే 22వ కీర్తనలో ఉన్నటువంటి మాటలే యేసు ప్రభు ఇక్కడ చెప్పగలుగుతా ఉన్నాడు. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి. చాలు. తండ్రి అయిన దేవునికి ఇక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి ఆ ప్రార్థననే యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు. నా దేవా నా దేవా నీవు నా నేల విడనాడితివి, నా నేల విడిచిపెట్టి ఉన్నావు. 22వ కీర్తన బలుకుతా ఉంటూ ఉన్నాడు. ఈ కీర్తనలో మరి చివరిలో మనకేం కనపడుతుందంటే విజయం కనపడతా ఉంది, దేవుని తండ్రి అయిన మహిమ కనపడతా ఉంది, అలాగే విజయోత్సవాన్ని మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. ఈ కీర్తన ఆ చివరి వచనాల్లో మనము దీన్ని చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. విజయము, మహిమ, తండ్రి అయిన దేవుని మహిమ, దేవుని యొక్క జయాన్ని మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. మనకి ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏంది అని అంటే, విడిచిపెట్టినట్లు అనిపించిన తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని చెయ్యి విడిచిపెట్టలేదు. చెయ్యి విడిచిపెట్టలేదు. దేవుని విజయములోను, దేవుని మహిమలోను, దేవుని యొక్క విజయోత్సవములోను యేసుక్రీస్తు ప్రభువును దేవుడు పెట్టి ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభువును దేవుడు అక్కడ ఉంచి ఉంటూ ఉన్నాడు. అందుకే విడిచాడు అనే కేక యేసు ప్రభు వేసినా కూడా ఈ విడవబడ్డం ఏంటంటే విజయానికి సాదృశ్యం, దేవుని యొక్క మహిమకు సాదృశ్యం, జయోత్సవానికి సాదృశ్యం. తండ్రి అయిన దేవుడు కుమారుని చేయి విడవబడితేనే విజయము సాధించగలుగుతాడు. దేవుని మహిమను ప్రజలందరూ కూడా పొందుకోగలుగుతారు. కనుక కుమారుడు యేసు ప్రభు చేయి ఎందుకు విడిచినట్టే, దేవుడు మన చేయిని విడిచిపెట్టకుండా ఉండడానికి, తన ప్రజల చేతిని విడిచిపెట్టకుండా ఉండడానికి యేసు ప్రభు విడవబడతా ఉంటూ ఉన్నాడు. ఆయన చేయి విడవబడింది, మన చేతిని తండ్రి అయిన దేవుడు పట్టుకున్నాడు. అందుకే ఈ మాట చెప్పే సత్యం ఏంటంటే, దేవుడు ఎప్పుడు మన చేతిని విడిచిపెట్టాడు. ఒంటరితనం అని అనుకోవచ్చు, దేవుడు నా ప్రార్థన వినడం లేదని అనుకోవచ్చు, నీ కష్టాల్లో బాధలలో దేవుడు నిన్ను విడిచిపెట్టాడని అనుకోవచ్చు. కానీ ఆయన ఎప్పటికి కూడా విడిచిపెట్టాడు. విడిచిపెట్టకూడదనే మనకు బదులుగా యేసు ప్రభు శ్రమలు అనుభవించాడు. మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క చెయ్యిని తండ్రి అయిన దేవుడు విడుస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి బాధల్లో మనము దేవుని నమ్మగలిగినటువంటి వారముగా ఉండాలి. ఒంటరిగా అనిపించినా కూడా ఆశను మనం విడిచిపెట్టకూడదు. నా ఒంటరితనములో దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ఆశను మనము విడవకూడదు. బాధల్లో దేవుని నమ్మాలి, ఆశను మనం విడిచిపెట్టకూడదు. యేసు మన కోసము ఆ బాధను అనుభవించాడనే సత్యాన్ని మనము తెలుసుకోగలిగిన వారముగా మనం ఉండాలి. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాడు అని ఈ మాట ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను అని ఆయన వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మనల్ని విడవకుండా చేయబట్టుకోవడం కొరకై తన కుమారుని చేతిని విడిచినాడు. మన పాపంలో నుండి మనకు రక్షణ అనుగ్రహించడం కొరకై యేసు ప్రభు మీద పాప భారాన్ని మోసి మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని ప్రేమిస్తూ మన కష్టములో దుఃఖములో దేవుని మనము నమ్ముకొని ఆయన మార్గంలో ఉండట కొరకై కుమారుని చేతిని విడిచి
మనకు విజయాన్ని, మనకు మహిమను, మనకు విజయోత్సవాన్ని దేవుడు అందించగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు గనక అలాంటి దేవుని యొక్క ఆ మార్గములో మనం నడుస్తూ దేవుని నమ్మగలిగిన వారముగా, దేవుని చేత విడిచిపెట్టబడినటువంటి బిడలముగా మనము జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.